వెల్కమ్ టు టాక్స్ ఆఫ్ నాలెడ్జ్. ఈ అనంత విశ్వంలో సైన్స్కి స్పిరిచువాలిటీకి మధ్య అస్సలు లంకె కుదరదు. లాజిక్స్ మరియు ఆధారాలపైన సైన్స్ ఆధారపడితే కేవలం ఒకే ఒక్క నమ్మకం పునాదిగా ఆధ్యాత్మికత ఉంటుంది. ఆ నమ్మకమే చివరికి వారిని దైవత్వానికి దారి చూపుతుంది. నేడు ఇంత టెక్నాలజీ అందుబాటులో ఉన్నా కూడా ప్రపంచంలో ఉండే ఎన్నో అంశాలను సైన్స్ ఛేదించలేకపోయింది. ఈజిప్ట్లోని పిరమిడ్లు, బెర్ముడా ట్రయాంగిల్ లాంటి వాటి గూర్చి ఎన్నో అభిప్రాయాలు ప్రస్తుత సమాజంలో ఉన్నాయి. ఈ విషయాల్లో ఆధ్యాత్మికవాదులకు, శాస్త్రవేత్తలకు మధ్య ఎన్నో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అలాంటి కోవలోకే వస్తుంది ప్రస్తుతం మనం మాట్లాడుకునే ఈ రామసేతు నిర్మాణం. అసలు రామసేతు ఎక్కడుంది? ఇది సహజ సిద్ధంగా ఏర్పడ్డ ప్రకృతి యొక్క అద్భుతమా, లేదా త్రేతాయుగంలో శ్రీరాముడు వానర సైన్యంతో కలిసి నిర్మించారా? దీని గురించి అసలు నాసా రిపోర్ట్స్ ఏం చెబుతున్నాయి? ఇవాళ మనం తెలుసుకోబోయేది కేవలం ఒక వంతెన గురించి మాత్రమే కాదు. మన చరిత్ర, మన విశ్వాసం, ఇంకా మనలో దాగి ఉన్న ఎన్నో ప్రశ్నలను గురించే ఈ వీడియో. వెల్కమ్ టు ద అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ రామసేతు. ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారుంటే ఇలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక పదండి, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. హిందువుల విశ్వాసం, పురాణ గ్రంథాలు, శాస్త్రాలు, జియాలజిస్టుల రిపోర్ట్లు, నాసా శాటిలైట్ ఫొటోస్, నమ్మకాలు, రాజకీయాలు, ఆపై కోర్టు కేసులు, ఇవన్నీ కలిసిన ఓ అద్భుత రహస్యం రామసేతు. భారతదేశం మరియు శ్రీలంక దేశాల మధ్య సముద్రంలో కనిపించే ఓ అద్భుతమైన రాతి కట్టడం ఈ వంతెన. మహాకవి వాల్మీకి తాను రాసినటువంటి రామాయణం ప్రకారం త్రేతాయుగంలో శ్రీరాముడు తన వానర సైన్యంతో సముద్రాన్ని దాటి లంకకు చేరి సీతమ్మను తీసుకురావాలని నిశ్చయించుకున్నారు. అందుకోసం సముద్రం పైన ఏకంగా ఓ వంతెన కట్టాలని భావించారు. అప్పుడు వానరసేన ఓ అద్భుతాన్ని చేసింది. వారు అక్కడ సమీపంలో ఉన్నటువంటి రాళ్ల మీద రామనామం రాసి ఆ రాళ్లను సముద్రంలో వేశారు. సాధారణంగా రాళ్ళు నీటిలో మునిగిపోవాలి, కానీ ఇక్కడ అద్భుతం చూడండి. రామనామం వల్ల అవి నీటిలో తేలిపోయాయి. అలా ఒక్కో రాయి కలుస్తూ అది మహావంతెనగా మారింది. అదే రామసేతు. ఈ వంతెన పైనే వానరసేన లంకా నగరానికి దూసుకెళ్ళింది. అదే వంతెన రావణాసురుడి సంహారానికి, సీతమ్మ విమోచనానికి కారణమైంది. ఈ కథనం కేవలం ఉక్కిటి పురాణం కాదు, కోట్లాది మంది హిందువుల విశ్వాసానికి ప్రతీక. ఇక్కడ వరకు బాగానే ఉన్నా అసలు సైన్స్ ఏం చెబుతుందో కూడా చూద్దాం పదండి. 2002వ సంవత్సరంలో నాసా ఓ సంచలనాత్మక శాటిలైట్ ఇమేజ్ని రిలీజ్ చేసింది. వీటి ప్రకారం రామసేతు అనేది సహజ సిద్ధంగా ఏర్పడ్డ ఓ లైమ్ స్టోన్ షెల్, అంటే ఇసుకతో కప్పబడినటువంటి సహజరాళ్ళు అని భూగర్భ శాస్త్రవేత్తల అభిప్రాయం. మరిన్ని పరిశోధనల ప్రకారం ఇవి దాదాపుగా 7,000 నుండి 18,000 మధ్యకాలం నాటివి, అంటే రామాయణ కాలానికి దగ్గరగా ఉన్నటువంటి సమయం. ప్రాచీన గ్రీకు, అరబ్ యాత్రికుల రికార్డుల ప్రకారం దీనికి పూర్వం ఆడమ్స్ బ్రిడ్జ్గా పిలిచేవారు. అయితే ఈ మధ్యలో డైవర్స్ చేసినటువంటి కొన్ని పరిశోధనల్లో ఈ వంతెన నిర్మాణంలో వాడినటువంటి రాళ్ళన్నీ సహజంగా లేవని, కొన్నిటిని వేరే ఇతర ప్రాంతాల నుంచి తీసుకువచ్చి జాగ్రత్తగా పేర్చి ఉండినట్లు వారు గమనించారు. ఇదిలా ఉండగా 2007లో ఇండియన్ గవర్నమెంట్ సేతు సముద్రం అనే ప్రాజెక్ట్ని ప్రకటించింది. అంటే భారత్, శ్రీలంకల మధ్యనున్న దూరాన్ని తగ్గించడానికి గల్ఫ్ ఆఫ్ మన్నార్ని లోతుగా తవ్వి అక్కడున్నటువంటి రామసేతు నిర్మాణాన్ని ఏకంగా పేల్చివేసి అక్కడి నుండి షిప్స్ వెళ్లేలా మార్గం చేయడం ఈ ప్రాజెక్ట్ యొక్క ప్రధాన అజెండా. ఇలా చేస్తే అరేబియా సముద్రం, బంగాళాఖాతాలకు మధ్య సులభంగా దారి ఏర్పడుతుంది. దీంతో భారతదేశానికి వచ్చేటువంటి నౌకలు శ్రీలంక చుట్టూ తిరిగి రాకుండా ఈజీ వే ఏర్పడి ప్రయాణ సమయము, డబ్బు ఆదా అవుతాయని భావించింది. అయితే అప్పుడే అనేక హిందూ సంఘాలు రామసేతు అనేది పరమ పవిత్రమైందని, దాన్ని ధ్వంసం చేయొద్దని దీన్ని వారు వ్యతిరేకించారు. చివరికి ఈ కేసు సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. అయితే ఆ టైంలో ఉన్నటువంటి గవర్నమెంట్ అసలు రాముడు చారిత్రక వ్యక్తి కాదు, ఆయన గురించిన ఆధారాలేమీ లేవు, కాబట్టి ఆ బ్రిడ్జ్ కూడా ఆయన కట్టింది కాదు అని తన అఫిడవిట్లో పేర్కొంది. దీంతో ఒక్కసారిగా అనేక ఆందోళనలు చెలరేగాయి. అనంతరం దీన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ఈ సమయంలోనే ప్రజలు రామసేతుతో పెనవేసుకున్నటువంటి భావోద్వేగం
ప్రపంచం మొత్తానికి తెలిసింది. రామసేతు ఇది కేవలం ఒక వంతెన మాత్రమే కాదు, కాలాలకు అతీతమైనటువంటి ఓ మిస్టరీ. ఓవైపు ఆధునిక శాస్త్రాలు ఇది ఓ సహజ నిర్మాణం అని చెబుతుంటే, మరోవైపు విశ్వాసాలు మాత్రం ఇది సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రుడే తన వానరసేనతో కట్టించిన వంతెన అని నమ్ముతారు. ఏది ఏమైనా రామసేతు అనేది మన సంస్కృతిలో ఓ పవిత్రమైనటువంటి ప్రతీక. అది మన విశ్వాసానికి, మన ఆధ్యాత్మికతను, మన చరిత్రను భావితరాలకు చేరవేసేటువంటి ఓ అద్భుత కట్టడం. రామసేతు అనేది ఓ మిత్ అనుకున్నా, లేదా మన ప్రాచీన దైవాలు వదిలిన ఓ చారిత్రక విషయం అనుకున్నా, చివరికి ఒక్క విషయం మాత్రం ఖాయం. సైన్స్ మే స్టిల్ బీ సర్చింగ్ ఫర్ ఆన్సర్స్, బట్ ఫెయిత్ హ్యాస్ ఆల్రెడీ రిటన్ ద ట్రూత్ ఇన్ అవర్ హార్ట్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. అసలు రామసేతు పైన మీకున్నటువంటి అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.